కార్తీక్ ఈరోజు మండల ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. కొంచెం బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయవా? ఏమైంది? ఆగిపోయింది. అదే ఎందుకు ఆగిపోయింది? అదే చూస్తున్నా, నువ్వు కాసేపు సైలెంట్ ఉండు. ఈ డొక్కు బండిని పక్కన పెట్టి కొత్త బండి తీసుకోమని చెప్తూనే ఉన్నాను. నా మాట వింటేనా? నన్ను ఏమైనాను, నా బండి అంటే మాత్రం ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేగు. రేపు దీన్ని ఇనుప సామాన్లు వాడికి అమ్మేయకపోతే నన్ను అడుగు. నీకు అంతగా అమ్మేయాలంటే నన్ను అమ్మే, నా బండి జోలి మాత్రం రాకు. ఈరోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. టెన్షన్ పడుకు, ఏదైనా ఆటో వస్తా ఆపుతాను. ఎందుకలా చూస్తున్నావు? చంపేస్తావేంటి? అడక్క ఫస్ట్ టైం డ్రాప్ చేయమని అడిగాను. నువ్వు దానికి కూడా పనికిరాలేదు. బేబీ కూల్. నీ బొందా పొద్దుటే ఆవిడ మొహం చూసాను. అదలో నీ ముఖం చూసుకున్నావు. కోపంగా చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. పొద్దున్న లేసి అద్దంలో నీ ముఖం చూసుకున్నావు. ఈవినింగ్ ఇంటికి వచ్చాక చెప్తాను రండి పని. పీకినేవులే గడ్డి. ముందు బండి స్టార్ట్ అయ్యేలా చూడు, లేట్ అవుతుంది. ఇది ఇంకా కాసేపు నడిస్తే చంపేసేలా ఉందిరా బాబు. ఒక ఆడదాని కోసం ఇదంతా చేసావా? ఇంత రిస్క్ అవసరమా? ప్రతి మగాడికి 4 స్టేజెస్ ఉంటాయి. అంటే మనం 4 విధాలుగా ఒక ఆడదానికి రక్షణగా ఉండవలసి వస్తుంది. చిన్నప్పుడు తోడబుట్టిన అక్కకో చెల్లికో, తర్వాత జన్మనిచ్చిన అమ్మకి, ఆ తర్వాత మనం నమ్మి మన ఇంటికి వచ్చిన మన భార్యకి, ఆ తర్వాత మన కొడుకుని పుట్టిన మన కూతురికి. ఇందులో మనం ఏ ఒక్క దానిలో నిర్లక్ష్యంగా ఉన్నా ఆ ఆడదాని జీవితం నాశనం అయిపోతుంది. ఒక ఆడదానికి ఇంత రక్షణగా ఉండాల్సిన అవసరం ఏముంది? శ్రీవల్లి వాళ్ళ నాన్న తన చిన్న వయసులోనే చనిపోయాడు. తర్వాత వాళ్ళమ్మ 2 పెళ్లి చేసుకుంది. ఆ 2 పెళ్లి చేసుకున్నవాడు శ్రీవల్లిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు.
ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను మీ అమ్మని చంపేస్తానని బెదిరించేవాడు. తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంది. బాగా చదువుకుంది. ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఇంక నన్ను ఎవరు ఇబ్బంది పెట్టాలనుకుంది. అందరూ గౌరవంగా చూస్తారనుకుంది. కానీ తనకు తెలియదు ఒక ఆడది ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఇబ్బందులు తప్పవని. జాబ్ చేస్తున్న అమ్మాయిని ఎంతో రెస్పెక్ట్ చూడాల్సింది పోయి కామంతో కొళ్ళు మూసుకుని పోయి పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తుంటే అలాంటి చెత్త నా కొడుకులు ఏం చేయాలి? వాళ్ళని కాపాడడానికి ఏ మోగాడో రాడు. వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి. వాళ్ళే ఫైట్ చేయాలి. వల్లి చిన్నప్పటి నుంచి ఎంత ఫైట్ చేసిందో నీకు తెలియదా? ఆ దయ్యగాడి విషయంలో ఒంటరిగా ఎంత ఫైట్ చేసింది? అయినా దయ్యగాడు ఇబ్బంది పెట్టడం మానేశాడా? లేదు, నువ్వు దిగిన తర్వాతే భయపడ్డాడు. ఆడదానికి ఉండేది భయం కాదు, ఆలోచన. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా గురించి ఏమనుకుంటారని ఆలోచన. అందుకే వాళ్ళు చెప్తారు. అది వాళ్ళ చేతకంతరం అని చెప్పి తూలిపోతే మొగుడు వస్తాడు, కింద నుండి గుణపం దింపేస్తాడు. దయ్యాగాడికి గట్టిగానే దింపేసావుగా. శివగాడు కూడా దింపేశాను రా. వాడి శ్రీవల్లిని దేవసేనను కూడా ఇబ్బంది పెట్టాడు. మన శివగాడా? ఏంటో నువ్వు అనేది? నీ ప్రాణం మీదకి వచ్చిన ప్రతిసారి నీ ముందు నేను నిలబడ్డాను రా. ఎన్ని చేశాను రా నీకోసం. నా కోసం ఎన్నో చేసావు కదా, ఇంకొకటి చేసేయి. శ్రీవల్లితో పడుకోవాలని ఉంది. నీతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని శ్రీవల్లి కూడా చాలాసార్లు చెప్పిందిరా. నేనే వినలేదు. అయ్యో అమ్మాయి, ఇక్కడ దేవసేన టార్చర్ పెట్టింది 50% మాత్రమే. మీరు మాట్లాడుకున్న ఫొటోస్ వీడియోస్ మాత్రమే చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడిని. నీ బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టా. ఏం ఫిగర్ రాదే. నీ పర్సనల్ లైఫ్ మొత్తం నా దగ్గర ఉంది. ఆ వీడియోస్ తనకు సెండ్ చేసి బ్లాక్మెయిల్ చేసేవాడిని. ఈ విషయం నీతో చెప్తే మొత్తం వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడిని. ఆ దయ్యగడే ఎదవ అనుకుంటే అని మించిన ఎదవలా ఉన్నారు నువ్వు. వాడి కోసం నువ్వు ఎన్ని చేసావు? ఎంత నమ్మో అలాంటి వాడిని చంపేయాలి. అంటే వాడిని
ఇంటి మీద ఎందుకు ప్లాన్ చేసావు? ఇలాంటివి బయట ప్లాన్ చేయకూడదురా. మనం ఎంత జాగ్రత్తగా ఎవడో ఒకటి కంటపడతాం. అందుకే ఇంటి టెర్రస్ మీద ప్లాన్ చేశాను. 99 తప్పులు చేసినోడికి 100 తప్పు చేయవలసిన అవసరం లేదు. ఆ తప్పే వెతుక్కుంటూ వాడి దగ్గరికి వచ్చి వాడి మెడ చుట్టుకుంటుంది. ఇదే ఫార్ములా దయ్యగడి విషయంలో ఉపయోగించా. దయ్యగడి మధు విషయంలో శివగాని టార్గెట్ చేశాడు. ఒకసారి కృష్ణుడి ద్వారా శివగాని కిడ్నాప్ చేశాడు. నేను వేసిన ప్లాన్కి ఇవే పునాదిగా మారాయి. శివగాడి కనబడకుండా పోవడం, దయ్యాగడి శివగాని ఏదో చేశాడని నేను మధు కంప్లైంట్ ఇవ్వడం, ఒక దెబ్బకి 2 పిట్టలు. శివగాడి పైకి, దయ్యాగడి జైలుకి. ఇంకా కథ ముగిసిపోయినట్టేనా? ఒక ఆడదానికి ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ ప్రపంచంలో అతి సులభమైన పని ప్రాణాలు తీయడం. దాని నుండి ఎస్కేప్ అవ్వడం మాత్రం చాలా చాలా కష్టమైన పని. ఈ చెరువు వేసవికాలంలో ఒక పక్క పూర్తిగా ఎండిపోతుంది, మరో పక్క ఇప్పుడు నీటితోనే ఉంటుంది. అలా జరిగినంతకాలం నేను సేఫ్గానే ఉంటాను. పొరపాటున మొత్తం ఎండిపోతే మాత్రం నా కథ ముగిసిపోయినట్టే.